హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 5th June 2025, ఇంకా 26th June 2025 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఫీజు పే చేసుకునే దానికి వచ్చేసరికి 27 June 2025 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే 2 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ 1st July and 2nd July అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి 12th August 2025 అయితే టెంటేటివ్గా మీకు ఆ యొక్క CBE ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అనమాట, JTO అంటారనమాట. అంటే సెంట్రల్ సెక్రటేరియట్ అఫీషియల్ లాంగ్వేజ్ సర్వీసెస్ కిందకు వస్తాయి. 1,12,000 రూపీస్ దాకా మీకు పే స్కిల్స్ అప్లికబుల్ అయితే. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ JTO ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇది కూడా మీకు 1,12,000 రూపీస్ దాకా అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. అలాగే మనకి ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్స్లో అయితే వీళ్ళని డిప్లాయ్ అయితే చేయడం జరుగుతుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అలాగే వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్లో ఈ జాబ్ అయితే మీకు ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి CRPFలో హిందీ ట్రాన్స్లేటర్ని మన సబ్ ఇన్స్పెక్టర్ అని అంటారనమాట పోస్ట్. దానికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది మనకి 18 to 30 years అనమాట. మిగతా వాటి పోస్టులు అన్నిటికీ కూడాను మనకి ఇక్కడ 18 to 30 years యాజ్ ఆన్ 1st August 2025 అయితే చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ CRPF సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మాత్రం మీకు ఇక్కడ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 26/6/2025 అనమాట. ఈ CRPF హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి మిగతా వాటన్నిటికీ డేట్ కట్ ఆఫ్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ 1st August 2025. దీని రెండింటికి కూడా 18 to 30. ఓన్లీ మనకి డిఫరెన్స్ ఏంటంటే యాజ్ ఆన్ డేట్ అనమాట, కట్ ఆఫ్ డేట్. దీనికేమో 26/6/2025, దీనికి వచ్చేసరికి మిగతా అన్ని పోస్టులకి 1 August 2025. అదొకటి చెక్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ 2nd August 1995, 1st August 2007 ఈ రెండు డేట్స్ మధ్య కనుక మీ యొక్క DOB ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. SC/ST వాళ్ళకైతే 35 years, OBC NCL అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి వచ్చేసరికి మీకు 33 years దాకా కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి దీనికి మాస్టర్స్ డిగ్రీ అంటే PG అనేది తప్పనిసరిగా కావాలన్నమాట. హిందీ విత్ ఇంగ్లీషు లేదంటే ఇంగ్లీష్ విత్ హిందీ అనమాట. ఎలాగైనా పర్వాలేదు. ఈ సబ్జెక్ట్ అనేది హిందీ లేదంటే ఇంగ్లీష్ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా లేకపోతే ఎలెక్టివ్ సబ్జెక్ట్గా అయితే మనం చదువుకొని ఉండాలి. లేదంటే కనుక మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో డిగ్రీలో హిందీ మీడియంలో లేదంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇక్కడ మనకి వేరియస్ క్రైటీరియాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏదో ఒకటి మీరు ఫుల్ఫిల్ అయితే చేయాలి దీనికి అప్లై చేయాలంటే. ఫ్రెండ్స్, ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ చేస్తే కనుక మీరు అంటే హిందీ ఇంగ్లీష్ కాకుండా వేరే వాటిల్లో కనుక మీరు ఏదైనా మీ దగ్గర మాస్టర్స్ డిగ్రీ ఉన్నప్పటికీ కూడా మీరు అప్లై అయితే చేయొచ్చు. అయితే కనుక మీరు హిందీ మీడియంలో చదువుకొని ఉండాలి. ఇంగ్లీష్ ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా లేదంటే ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్గా అయినా చదువుకొని అయితే ఉన్నా కూడాను దీనికి అప్లై అయితే చేయొచ్చు. అట్లాగే మీరు మీ దగ్గర ఏదో ఒక PG ఉన్నది అయితే కనుక మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని హిందీ ఒక సబ్జెక్ట్గా చదువుకున్నా కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అట్లాగే మీ ఫ్రెండ్స్, ఇంకా మనకి మాస్టర్స్ డిగ్రీతో పాటు మీకు ఈ యొక్క ట్రాన్స్లేషన్లో డిప్లొమా లేదంటే సర్టిఫికేట్ కోర్సు ఉన్నా కూడాను అంటే ఇంగ్లీష్ విత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ ఎలాగైనా పర్లేదు, హిందీ విత్ ఇంగ్లీష్ లేదంటే ఇంగ్లీష్ విత్ హిందీ ఎలాగైనా పర్లేదు అనమాట. ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి సబ్ ఇన్స్పెక్టర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ CRPFకి సంబంధించి కూడా మాస్టర్స్ డిగ్రీ అయితే కంపల్సరీగా అయితే కావాలన్నమాట. హిందీ విత్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ. అలాగే ఇక్కడ మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే కావాలి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి మీకు ఇక్కడ 165 centimeters హైట్ అనమాట మినిమమ్ మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 155. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మనకి ఒక రిజర్వేషన్ అయితే ఉంటుంది అనమాట. ఒక ST క్యాండిడేట్స్కి వాళ్ళకి మాత్రం 162.5 centimeters మేల్, 150 centimeters అయితే కనుక ఫీమేల్ క్యాండిడేట్స్కి సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. అలాగే SC/ST PWD క్యాండిడేట్స్ ఎక్సర్వీస్ వీళ్ళెవ్వరికి ఫీజు లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ UR OBC EWS వీళ్ళకి మాత్రమే ఫీజు అయితే ఉంది.
ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ssc.gov.in అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఈజీగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈసారి మనకి ఒక ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ వాళ్ళైతే కనుక ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క ఓటీపీ వెరిఫై చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మీరు మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేసినప్పుడు ఇలాగైతే వస్తుంది, కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అని 4 స్టెప్స్ అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకున్నడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నోన్ పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 అవర్స్ ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడాను ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది. కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట. జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ, ఓటర్ ఐడిలో కానీ, బర్త్ సర్టిఫికేట్లో కానీ, టీసీ అన్నిట్లో ఉంటుంది అనమాట. మేలా ఫీమేలా ఏంటనేది అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మేల్ అయితే ఇస్తే కింద కూడా మేల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్ స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట, మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది, అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాము, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు, బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట, దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్
ఎలిజిబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లో అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమే క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ లాగిన్ అయితే కిందకి ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేట్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది, అప్లై అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ చదువుకున్న తర్వాత మనం ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ ఫామ్ అనే దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ మనకి కనపడుతున్నటువంటి కాలమ్స్ ఏవైతే ఉన్నాయో 1 to 18 సీరియల్ నెంబర్ అన్నీ కూడా మనం ఆ యొక్క ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో ఎంటర్ చేసినవి అనమాట. అవన్నీ మనం ఇప్పుడు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. వీటిలో ఏదైనా ఎడిటింగ్ కావాలి అనుకుంటే మీకు అక్కడ స్టార్టింగ్లో ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది టాప్లో రైట్ సైడ్. అక్కడ క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకొని తర్వాత ఇక్కడికైతే రావాలన్నమాట. ఇక్కడైతే మనం చేయాల్సింది ఏమి లేదు 1 to 18 కాలమ్స్ వరకు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది, నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనమాట. అంటే దీనికి కంపల్సరీ పీజీ కావాలి, మీకు పిహెచ్డీ ఉన్న పర్లేదు, సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ గ్రాడ్యుయేషన్, నేమ్ ఆఫ్ ద డిగ్రీ, మీరు బిఏనా బీకామ్ బీఎస్సీనా ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పాసింగ్ ఇయర్, ఏ సంవత్సరం పాస్ అయ్యారో అది కూడా కంపల్సరీగా మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ అనమాట, మీరు చదివినటువంటి ఆ యొక్క కాలేజీ లేదంటే యూనివర్సిటీ ఏ స్టేట్లో ఉన్నది అంటే మా గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ కూడాను గ్రాడ్యుయేషన్ మీరు దేంట్లో చేశారు, ఏ సంవత్సరం చేశారు, ఏ స్టేట్లో చేశారు, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఏంటి, అలాగే మీరు ఏ సబ్జెక్ట్లో చేశారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ ఈ విధంగా. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. మీరు ఏ మీడియంలో చదువుకున్నారు, హిందీనా, ఇంగ్లీషా, లేదంటే అదరా, రోల్ నెంబర్ ఏంటనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్కి సంబంధించి పర్సంటేజ్ ఎంత వచ్చింది మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా CGPA సిస్టమ్ అయితే కనుక ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ పైన మనం గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎంఏనా, ఎంకామా, ఎంసీఏనా ఏంటి అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది మనం ఇందాక చెప్పినట్టుగా మాస్టర్స్ డిగ్రీ ఇంగ్లీష్ విత్ హిందీ ఆర్ హిందీ విత్ ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్, లేదంటే ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్గా కంపల్సరీ చదువుకొని అయితే ఉండాలన్నమాట. మన ట్రాన్స్లేషన్కి సంబంధించి డిప్లొమా ఉన్నా కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. పాస్డ్ అయితే పాస్డ్, పాసింగ్ ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పీజీకి సంబంధించి మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఏ సబ్జెక్టులో చేశారు అది కూడా మెన్షన్ అయితే చేయాలి. మీడియం ఏంటి, మీరు ఏ మీడియంలో చదువుకున్నారు అది కూడా మెన్షన్ చేయాలి. రోల్ నెంబర్ ఏంటి మెన్షన్ చేయాలి. అట్లాగే ఇక్కడ పర్సంటేజ్ ఎంత వచ్చింది ఆ పీజీలో ఎంటర్ చేయాలి. CGPA అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. పారా నెంబర్ 7 ఆఫ్ ద నోటిఫికేషన్ అన్నారు. అంటే ఇక్కడ మనకి 7 అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1st August 2025 కింద ఇచ్చినటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఫుల్ఫిల్ అయితే చేయాలి. వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్పేసి ఒక నోట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. సో మీరు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయి 9th పేజీలో ఉన్నదనమాట. 9th పేజీ ఆన్వర్డ్స్ మనకి కాలం నెంబర్ 7.1 ఇవన్నీ చదువుకోవాలన్నమాట. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నదా లేదా అనేది. ప్లస్ ఇంకా మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎక్సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే కనుక ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. ఇంకా డూ యూ వాంట్ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క DOPTకి మీ యొక్క కన్సెంట్ అనమాట, మీకు జాబ్ వచ్చిందా లేదా ఇవన్నీ వీళ్ళు డేటా కలెక్ట్ చేస్తారనమాట. జనరల్గా ఎస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. నో అయినా పెట్టచ్చు. ప్లస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. 3 ఆప్షన్స్ ఇచ్చారు, మనం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవాలి. మొదటైతే మనకి రీజన్ వస్తుంది, అంటే సెంట్రల్ రీజన్ అయితే CR వస్తుంది. ఎగ్జామ్ సెంటర్స్ అన్ని దాంట్లో ఉంటాయి అన్నమాట. మన ER ఉంది, మనది వచ్చేసరికి సదరన్ రీజన్ అనమాట.
మనకి సదర్న్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటే మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుకి సంబంధించినటువంటి చాయిసెస్ వస్తాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏలూరు ఉంది, గుంటూరు ఉంది, హైదరాబాద్ ఉంది, కాకినాడ, కరీంనగర్, అలాగే కర్నూలు, నెల్లూరు ఉంది, ఒంగోలు ఉంది, రాజమండ్రి ఉంది, శ్రీకాకుళం, తిరుపతి, అలాగే విజయవాడ, విశాఖపట్నం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడైనా కూడాను ఇవన్నీ 3 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఎస్ఆర్కి అయితే వెళ్ళాలి. ఎస్ఆర్కి వెళ్తే అక్కడ అన్నీ మీకు ఆప్షన్స్ అన్నీ కూడాను వస్తాయి అన్నమాట. 3 కూడా మీ ఇష్టం వచ్చినవి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఇది ఆటోమేటిక్గా డిజిబుల్ అయిపోయింది, ఎందుకంటే మనం అక్కడ ఓటీఆర్లు ఇవ్వలేదు కాబట్టి. అట్లా కిందకు వచ్చేస్తే మీ ఫిజికల్ లిమిటేషన్ ఎవరికన్నా ఉంటే స్క్రైబ్ కావాలనుకుంటే కనుక వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. మామూలు వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ట్రాన్స్లేషన్ కోర్స్ డిప్లొమా కానీ లేదంటే కనుక ఈ యొక్క సర్టిఫికేట్ కోర్స్ కానీ మీరు ట్రాన్స్లేషన్లో చేసి ఉంటే కనుక ఇంగ్లీష్ విత్ హిందీ ఆర్ హిందీ విత్ ఇంగ్లీష్ ఎలా అయినా పర్వాలేదు, పాస్ అయితే పాస్డ్, ఎపియర్ అయితే ఎపియర్ అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీకు కనుక ఇక ట్రాన్స్లేషన్ వర్క్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఇక్కడ మీరు సిఆర్పిఎఫ్లో ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ దానికి కూడా మీరు అప్లై చేయాలి అంటే ఎస్ అయితే పెట్టుకోవచ్చు. అయితే కనుక ఇక్కడ డేట్ అంటే ఏజ్ లిమిట్కి డేట్ మనం చెక్ చేసుకుంటాం కాబట్టి ఇక దానికి సంబంధించిన ఒక నోట్ అయితే ఉందన్నమాట. ఈ సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి మీరు అప్లై చేయాలంటే 18 to 30 years ఏదైతే ఉందో దానిని మీరు 26 June 2025కి చెక్ చేసుకోవాలి. అంతేగాని 1 August 2025కి కాదనమాట. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో హిందీ ట్రాన్స్లేటర్కి 1/8/2025 అనేది క్రూషియల్ డేట్ ఫర్ మనకి ఏజ్ లిమిట్ కోసం అనమాట. మిగతా ఈ యొక్క సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి మాత్రం లాస్ట్ డేట్ అప్లికేషన్ ప్రాసెస్కి ఏదైతే ఉందో 26 June 2025 అనేది ఇదనమాట కట్ ఆఫ్ డేట్. అందుకొకటి తేడా అనమాట, ఏ తేడా అయితే ఏమీ లేదు. మీరు సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ హిందీ ట్రాన్స్లేటర్ కూడా అప్లై చేయాలనుకుంటే ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే నో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే చేసుకోండి. ఫోటోగ్రాఫ్కి సంబంధించి మీ యొక్క మొబైల్లో కనుక ఈ యొక్క క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంటుంది అనమాట, దాని ద్వారా చేసుకొని లింక్ని అప్లోడ్ చేసిన అవుతుంది. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా చూసుకొని వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్ వాల్ లాంటివి చూసుకొని మీరు అక్కడ అయితే మీరు యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఒక ఎస్ఎస్సిది మొబైల్ యాప్ అయితే ఉందన్నమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే మై అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది అనమాట. ఎక్స్పెక్ట్ ఎగ్జామ్ సపోజ్ ఇక్కడ ఫేస్ 13 సెలెక్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ ఆథెంటికేషన్ పేజ్ ఉంటుంది, ఆ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోటో అనేది ఇలాగైతే ఉండాలని చెప్పేసి మన స్పెసిమెన్ ఇచ్చారనమాట. అలౌడ్ ఫోటో అనమాట. ఇలాగా కింద కొన్ని రకాలుగా ఇచ్చారు. ఇలాగైతే ఉన్న బ్లర్గా కానీ ఇలాగైతే క్యాప్స్ పెట్టుకోవటం కానీ అలా అయితే ఉండకూడదు అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మన ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. అక్కడ క్లిక్ హియర్ టు రీడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఇస్తారనమాట. వీళ్ళు
ఆ బాక్స్ మీద ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారో ఈ బాక్స్ అనేది మనం కట్ చేసుకొని దాంట్లో విత్ ఇన్ ద బాక్స్ ఈ లోపల బాక్స్ లోపల పూర్తిగా చక్కగా ఈ బాక్స్ని ఇక్కడ వరకు కూడాను మీరు సిగ్నేచర్ చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా చేయటం కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకోవాలి. అంటే 80% అన్న మినిమం ఆక్యుపై అవ్వాలి సిగ్నేచర్ అనేది నీట్గా. ఇది అంటే ఈ బాక్స్లో ఇచ్చి ఈ బాక్స్ని మనం సిజర్స్ కట్ చేసుకొని దీంట్లో సైన్ చేసుకొని అదైతే మనం అంతవరకు క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ బాక్స్లో ఇలాగ సైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి, ఇలా చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్నగా ఒక 3 ఇలాగా చేయటం కానీ ఇలాగా చేయకూడదు అనమాట. సో చక్కగా ఇట్లాగా విజిబుల్గా ఉండాలన్నమాట, పెద్దగా నీట్గా. ఆ విధంగా ఈ బాక్స్ని కట్ చేసుకొని దాంట్లో సైన్ చేసి దానిని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య జేపీజీలో ఉండాలన్నమాట. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 6 cm విడ్త్, 2 cm హైట్ అనమాట. ఆ విధంగా దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలా అయితే వచ్చిందనమాట, అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.